కమాన్ కమాన్ మెక్సికో. సో ఇప్పుడే అనమాట 8 o'clock అయింది అండ్ క్రూజ్ అయితే మెక్సికో వచ్చింది. అండ్ ఇది వచ్చి పోర్ట్ వచ్చి ఎన్సినాడా పోర్ట్ మెక్సికో. అండ్ ఈరోజు అయితే మేము మొత్తం మెక్సికో లోపల తిరుగుతాము. సో మెక్సికో పోర్ట్ బయట తిరుగుతాం అనమాట. సో బయటికి వెళ్ళిన తర్వాత బస్ టికెట్స్ అవి కూడా బుక్ చేసుకున్నాము. మనం బయటికి తీసుకెళ్ళి అండ్ మనం అంతా తిరిగిన తర్వాత మళ్ళీ మనల్ని పోర్ట్ దగ్గర వదిలిపెడుతుంది. సో వాటి టికెట్స్ అవి కూడా మేము తీసుకున్నాము. అండ్ ఇప్పుడైతే ఇప్పుడే అనమాట ఇది ఇక్కడ మొత్తం పోర్ట్ లో కంప్లీట్ గా దిగింది క్రూజ్. అండ్ యా ఇట్స్ మన నలుగురి ఉన్నాయి ఇంకా అంతే అనమాట. సో వెల్కమ్ టు మెక్సికో. ఇది నా 3rd కంట్రీ. ఇండియా, యుఎస్ఏ అండ్ నౌ ఇట్స్ మెక్సికో. అండ్ అఖిల్ కూడా అంతే ఇండియా వచ్చాడు, యుఎస్. అండ్ అలాగే ఇప్పుడు వచ్చి అఖిల్ మెక్సికో మెక్సికో వచ్చాడు. ఈషా 2 countries తిరిగింది. 2 countries ఓన్లీ. ఈషా కూడా 2 countries అనమాట. యుఎస్ఏ మెక్సికో. ఎన్ని కంట్రీస్ తిరిగారా నువ్వు? మెక్సికో, యుఎస్ఏ. సో ఇంకా ఇండియా మెక్సికో. ఐ వాంట్ మెక్సికో. సో ఇంకా ఇండియా అయితే వెళ్ళలేదు. అండ్ అయితే ఇదంతా పోర్ట్. ఒకసారి బయట చూపిస్తాను. బ్యాగ్ లో ఏంటి ఇంకా వెయిట్ హోల్డ్ ఆన్. కమ్ అవుట్. చిన్న చిన్న బోట్లు అయితే వేసారు. అఖిల్ సో ఇదైతే కంటైనర్ షిప్. మెక్సికో బోర్డర్. యా మెక్సికోలో మేము ఎక్కడెక్కడ తిరుగుతాం ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నది బ్లాగ్ పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మేము కిందకి వెళ్ళి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. మా బస్సు టూర్ వచ్చి 9:45 10 o'clock అయితే 9:45 కల్లా మనం అక్కడ ఉండాలి. దాయిషా సో కలిగారా అఖిలా 9:45 అయితే కల్లా అక్కడ ఉండాలి. 10కి అయితే బస్ టూర్. అండ్ అదనమాట. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్. ఇషా వెయిట్. హలో ఎవ్రీవన్. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకి వెళ్తున్నాము. అండ్ సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి మేము కింద కాదు పైకి వెళ్తున్నాం 11th deck. సో హియర్ ద సో ఇప్పుడైతే మేము క్రూజ్లో నుంచి బయటకు వచ్చాము. సో ఇది మెక్సికో బోర్డర్. అండ్ ఈ పోర్ట్ నేమ్ వచ్చి ఎన్సినాడా మెక్సికో. సో క్రూజ్లో నుంచి అయితే బయటకు వచ్చాం అనమాట. అండ్ మా క్రూజ్ వచ్చి రాయల్ కరేబియన్. అండ్ అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా అదైతే కార్నివాల్ క్రూజ్. సేమ్ అది కూడా సేమ్ టైంకి మెక్సికో వచ్చిందనమాట ప్యారలల్గా మాకు. అండ్ ఇప్పుడైతే మనం ఏంటంటే మెక్సికో లోపలికి వెళ్ళాలంటే మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో మన లగేజ్ అవన్నీ కూడా చెక్ చేస్తారు. ఫ్రూట్స్ లాంటివి అయితే వాటర్ ఫ్రూట్స్ లాంటివి మనం తీసుకెళ్ళకూడదు మెక్సికో లోపలికి. సో ఇక్కడైతే మనకి బ్యాగ్ చెక్ ఇన్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎగ్జిట్. సో ఇక్కడైతే మొత్తం వాళ్ళు మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. సో నేనైతే పిల్లల కోసమని 2 బనానాస్ పెట్టుకున్నాను. సో అవి కూడా తీసేపించారు. సో ఇట్లా సెక్యూరిటీ చెక్ దాటేసి
లోపలికి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ బస్సులు ఉంటాయి. సో ఆ బస్సు ఎక్కి మనం మెక్సికో లోపల తిరగొచ్చు అనమాట. సో అది Let's get started and follow this Mexican this way, right? Let's go! సో మా ఈషాకి అయితే ఇది బస్సు ఫస్ట్ టైం అనమాట బస్సు ఎక్కడం. అండ్ తనైతే కొంచెం భయంతో అయితే ఏడుస్తుంది. అండ్ మనం ఇట్లా క్రూజ్ నుంచి బయటకు వస్తే సో మేము వచ్చిన క్రూజ్ అనమాట ఇది, రాయల్ కరేబియన్ క్రూజ్. సో ఫుల్ వ్యూ అయితే చక్కగా ఇట్లా కనిపిస్తుంది. అండ్ దాని పక్కనే కార్నివల్ క్రూజ్ కూడా ఉంది. సో ఇది కూడా LAలో మాతో పాటే స్టార్ట్ అయ్యిందనమాట. సో 2 క్రూజ్లు కూడా మెక్సికో వచ్చినాయి మార్నింగ్ 8కి. అండ్ ఇప్పుడైతే అరౌండ్ 10 o'clock అయింది. అండ్ ఇప్పుడైతే మేము ఈ బస్ టూర్లో మెక్సికోలో తిరుగుతాము. అండ్ బస్ మళ్ళీ బ్యాక్ 4 o'clock కల్లా ఇక్కడికి వచ్చేస్తుంది. సో మనం ఆ బస్సుని క్యాచ్ చేసి మళ్ళీ 4 కల్లా లోపలికి వచ్చేసేయాలి. ఎందుకంటే 5కి మళ్ళీ క్రూజ్ బ్యాక్ టు LA స్టార్ట్ అవుతుంది అనమాట. సో 1 hour బిఫోరే మనం క్రూజ్ లోపల ఉండాలి. సో ఇక్కడ మనం మెక్సికో బోర్డర్ కాబట్టి మెక్సికోలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి మనకి కంపల్సరీ బోర్డర్ చెక్ అన్నీ ఉంటాయి. మనకి వీసా అన్నీ ఉండాలన్నమాట. లోపలికి ఆల్మోస్ట్ చాలా లోపలికి వెళ్తాము కాబట్టి వీసా అన్నీ ఉండాలి. సో మనం బ్యాక్ వచ్చినప్పుడైతే మళ్ళీ మన పాస్పోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. సో ఇప్పుడైతే మెక్సికోలో ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తామో చూపిస్తాను. సో స్టే ట్యూన్. We have the Autonomous University of the State. That's where I study. సో మనం బస్ ఎక్కినప్పటి నుంచి గైడ్ అయితే మనకి మెక్సికో ప్లేసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. సో కొన్ని యూనివర్సిటీస్ అని అవన్నీ ఇవన్నీ చాలా మటుకు మనల్ని కొంచెంసేపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అవి ఉన్నాయని చెప్పి మనకి మెక్సికో లోపల కొన్ని ప్లేసెస్ని అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇన్సినాడా అనే ఒక ప్లేస్ దగ్గరికి వచ్చాము. అండ్ ఇక్కడైతే మొత్తం స్ట్రీట్ షాపింగ్ అన్నీ ఉన్నాయి, ఫుడ్ అన్నీ ఉన్నాయి. సో మమ్మల్ని బస్ అయితే ఇక్కడ డ్రాప్ చేసిందనమాట. మళ్ళీ మనం ఎగ్జాక్ట్గా 3 కల్లా ఈ ప్లేస్కి వచ్చి అక్కడ నిలబడాలి. అండ్ ఫస్ట్ అయితే గైడ్ మనల్ని రూట్ మొత్తం కూడా చూపిస్తారు. సో మనం ఎట్లా వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళాలి ఏంటన్నది ఆయన్ని ఫాలో అవుతా వెళ్ళాము. సో ఒక స్పాట్కి వెళ్ళిన తర్వాత ఇంకా మన ఇష్టం అనమాట. సో మళ్ళీ అదే రూట్లో మనం వెనక్కి రావాలని చెప్పేసి ఇక గైడ్ బ్రేక్ తీసుకున్నాడు. అండ్ ఇక్కడైతే మేము కొంచెం చిన్న స్ట్రీట్ షాపింగ్ అవి చేసాము. అండ్ ఇలా ఇంతమందిని చూసేటప్పటికి ఒకసారిగా మా కిడ్స్ అయితే భలే హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఇదంతా కూడా ఫుల్ క్రౌడ్తో ఉంది మొత్తం స్ట్రీట్ షాపింగ్. అండ్ అలాగే బాగా ఎండ అనమాట, భయంకరమైన ఎండ కూడా ఉంది. సో అదనమాట మెక్సికోలో మా స్ట్రీట్ షాపింగ్. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. Also here we have the restaurant Havana Banana. In case you don't want to have your stack, but you want some dishes, Mexican dishes, you
right now, I take you to the sea geyser, and you have your free time from there. Just give me 1 second because I want to show you something over here with them. Walking there. Once we arrive, you're going to be given your free time. Okay? Let's go. So we got to Baghdad Mexico. మహేష్ ఎప్పుడు అంటుండేది నాన్న మెక్సికో అనేది అంటే ఏంటో అర్థం కాలేదు కానీ ఇది అనమాట. ఓకే. సో ఇక్కడ లోపలికి వెళ్తే అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. సో నేనైతే అది షూట్ చేయలేదు. అండ్ బాగా ఎండగా ఉంది అండ్ ఫుల్ డస్ట్ అనమాట. అండ్ మేమైతే కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. అండ్ అలాగే లోపలికి ఇందాక వెళ్ళినప్పుడైతే ఇన్సినాడా అని నేమ్ ఉంటుంది అనమాట బిగ్ లెటర్స్తో. సో దాని దగ్గర చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. సో మేము కూడా అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. అండ్ వీడియో అయితే ఇంకా నేను తీయలేదన్నమాట, ఎందుకంటే అంత క్రౌడ్ బాగా హాట్గా ఉంది. మా అఖిల్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాడు. అండ్ ఇక్కడైతే కోక్ తాగుతున్నాడు. అండ్ ఒకటి కాదు, ఇట్లాంటి చిన్న చిన్న బాటిల్స్ ఒక 2 తాగినట్టున్నాడు, అంత వేడుందనమాట బయట. అండ్ ఇక్కడైతే మేము మా బస్ కోసం అయితే చూస్తున్నాము. మేము ఎక్కిన బస్ ఏదో మేము మర్చిపోయాము. సో గైడ్ కనిపిస్తాడు కదా అని చెప్పి సో ఏ బస్సా అని చూస్తున్నాము. సో గైడ్ వచ్చిన తర్వాత అయితే అమ్మాయి అనుకున్నాము. సో మేము ఎక్కాల్సిన బస్సే ఎక్కామన్నమాట. ఇవన్నీ కూడా టూరిస్ట్ బస్సులు. సో ఇప్పుడైతే మేము ఇంకా బస్ ఎక్కేసాము. అండ్ ఇప్పుడు ఇంకా క్రూజ్ దగ్గరికి వెళ్తాము. అండ్ ఇంకా ఆన్ ద వేలో అయితే ఇంకొక చోట ఎక్కడో స్టాప్ ఉంది. సో అక్కడ టెకీలా మ్యానుఫ్యాక్చరింగ్, టెకీలా అనే డ్రింక్ ఎట్లా తయారు చేస్తారు అన్నది మనకి చూపిస్తారంట. సో అక్కడ ఒక చోట ఆగుతాము. అండ్ అక్కడ నుంచి అయితే ఇంకా క్రూజ్ ఎక్కేస్తాము. అదంతా అయితే నేను నా నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్. అండ్